హలో అందరికీ. ఈరోజు నైట్ డిన్నర్లోకి చపాతీస్ అన్నమాట. చపాతీ సాఫ్ట్గా ఎలా రవ్వాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందు చపాతీ పిండి తీసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా కలపాలి. వాటర్ ఏం యాడ్ చేయకుండా మొత్తం కలిసేలాగా. ఇవన్నీ చేయడానికి మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. చూసారా మీరు. తర్వాత వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండి అంతా మొత్తం ఇలా కలిసాక దాని మీద ఆయిల్ వేసి అరగంట సేపు నాననివ్వాలి. చపాతీ పిండి బాగా నానితే చపాతీ సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ నేను చపాతీస్ చేసేసి పెనం మీద వేసి కాల్చేసాను. అంతే, సింపుల్. ఇప్పుడు చపాతీస్ కాంబినేషన్లో చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుందని చెప్పి చికెన్ తెప్పించి మరీ నేను చేశాను అనమాట. సో ఇప్పుడు చికెన్ ఎందులో చేసుకుందాం అనుకుంటున్నారో అందులో చికెన్ వేసేసేయండి. వేసేసాక ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసేసేయాలి. అవన్నీ వేసాక మీకు గరం మసాలా ఎంత కావాలో అంత గరం మసాలా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక మొత్తం నీట్గా కలిపేసుకోండి. తర్వాత ఆయిల్ యాడ్ చేసేసుకోండి అందులోనే. ఇంకా పొయ్యి మీద పెట్టేసేయాలి. బాగా కుక్ అవ్వాలి మంచిగా. మీకు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి ముక్క బాగా ఉడకడానికి. సో మా కర్రీ చూసారా ఎలా వచ్చిందో. మీకు కర్రీ దగ్గరకే కావాలంటే దగ్గరగా వచ్చినాక చేసేసుకోండి. లేకుంటే మీరు ఇలాగా పులుసులాగా కావాలంటే పులుసులాగా ఉంచేసుకోండి. ఈరోజు డిన్నర్ చపాతీ ఇంకా చికెన్ కర్రీ.